ప్రభుత్వంలో రోడ్లు ఎలా ఉన్నాయి? ఇప్పుడున్న పరిస్థితి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు ఎలా ఉన్నాయి? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమంలో ముందడుగు వేస్తున్నారు. గత ప్రభుత్వంలో కనీసం రోడ్లు కాదు కదా, మరమ్మతులు చేయడానికి కూడా నిధులు కేటాయించలేనటువంటి పరిస్థితి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిధులు కేటాయిస్తూ ఫస్ట్ ఫేజ్లోనే గతకలు ఉన్న అన్నింటిని కూడా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. మేజర్ వర్క్లన్నీ కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. కలవట్లు కానీ, తర్వాత బ్రిడ్జ్లు కానీ, ఓవర్ బ్రిడ్జ్లు కానీ, హైవేలు కానీ అన్నీ కూడా ఈ గవర్నమెంట్లో వేయడం జరిగింది. ఇప్పుడు గత ప్రభుత్వంకి ఈ ప్రభుత్వంకి ఉండే తేడా ఏంటి? గత ప్రభుత్వం ఫోకస్ అంతా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాము అని ప్రచారం చేసే మార్గంలో ఉన్నాయి తప్ప ఈ ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ముందుకు సాగుతుంది. రోడ్లు ఎలా 5 ఏళ్ళు ఎలా ఉన్నాయి? ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు ఎలా ఉన్నాయి? కానీ అప్పటికి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే మాత్రం ఇప్పుడే బాగున్నాయండి. చాలా బాగున్నాయి. అనుకున్న పనులు కూడా జరుగుతున్నాయి. ఇంతకుముందు ఏంటంటే మనం ఖర్చు పెట్టిన పనులు అయ్యేవి కాదు. ఇప్పుడు మాత్రం పనులు సక్రమంగా అవుతున్నాయి. అంటే ఇప్పుడు గత ప్రభుత్వంకి ఇప్పుడున్న ప్రభుత్వంకి తేడా ఏంటి? చాలా తేడా పనులు అవుతున్నాయి. మేము కంప్లైంట్ ఇస్తే వెంటనే రెస్పాండ్ అవుతున్నారు. ఇంతకుముందు అలాగే అయ్యేవారు కాదు. అంటే ప్రభుత్వం 5 ఏళ్లలో ఉండే రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? గత ప్రభుత్వంలో 5 ఏళ్ళు రోడ్లు చాలా చండాలంగా తయారయ్యాయి. అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలి, గోతులు పడిపోయి అసలు కనీసం గోతులు పూడ్చడానికి కూడా బిల్లులు శాంక్షన్ చేసేవారు కాదు. తర్వాత ఒక ఫండ్ అనేది కూడా రిలీజ్ చేసేవారు కాదు. కాంట్రాక్టులు ఒక చేసి రెండోసారి చేయాలంటే భయపడి వెళ్ళిపోయేవారు. అలా చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు రోడ్లు గత గవర్నమెంట్లో ఉన్న బ్యాలెన్స్ అమౌంట్ కూడా అదే కాంట్రాక్ట్కి ఇవ్వాల్సిన రోడ్లు వేసిన కానీ, కాలువలు కానీ, లేకపోతే బ్రిడ్జిలు కానీ ఈ అమౌంట్ కూడా ఇప్పుడు ఉన్న బాకీలు ఇప్పుడు తీరుస్తూ ఇప్పుడున్న రోడ్లు ప్రస్తుతానికి ఇప్పుడున్న ఈ వచ్చిన 10 నెలల్లో బ్రహ్మాండంగా చేసే రోడ్లు. మొన్న ఈ శ్రీకాకుళం వెళ్ళొచ్చాను. శ్రీకాకుళం అరసవిల్లి శ్రీకుర్మం కూడా వెళ్ళాను. ఇక్కడి నుంచి 120-130 కిలోమీటర్లు వెళ్ళి వచ్చేసరికి ఆ రోడ్లు ఎలా ఉన్నాయంటే అంటే మంచి నూనె వదిలి కింద పడితే ఎత్తుకోవచ్చు అనమాట. అంత చాలా బాగున్నాయి రోడ్లు. చెప్పాల్సిన పనులు ఎక్కడికి గతకలు కానీ ఏవైనా సరే నేషనల్ హైవే కాదు, మామూలు సర్వీస్ రోడ్లే కాదు, ఊళ్ళోకి వెళ్ళి గ్రామాల్లోకి వెళ్ళే రోడ్లు కానీ, పంచాయతీ రోడ్లు కానీ, అలాగే సిటీలో ఇప్పుడు మన 98 వార్డుల్లో కూడా ఇక కార్పొరేషన్తో సంబంధం లేకుండా రోడ్లు అంటే కార్పొరేట్లు ఉండొచ్చు కానీ శాంక్షన్ చేసిన తర్వాత రోడ్లు వేయించాలంటే ఒక కూటమి ప్రభుత్వం వల్లే అవుతుంది. గత గవర్నమెంట్లో ఎప్పుడు కూడా ఎవరి మీద కేసు పెడదాం, ఎవరిని చేస్తాం, గత గవర్నమెంట్లో ఉన్న కాంట్రాక్టులు తప్పించి కొత్త వాళ్ళని ఏదో మిగిల్చేద్దాం అన్నాడు. ఏం మిగిల్చేది లేదు. లాస్ట్కి తిరిగి ఆయన కుంభకోణాల్లో ఇరుక్కుని ఆయన కుటుంబం ఆయన తాలూకా మనుషులకి ఈ కాంట్రాక్టులు పెంచేటప్పటికి సరిపోయింది. కానీ గత గవర్నమెంట్కి ఇప్పటికీ చూసుకుంటే 1000 రెట్లు బెటరు. నేను మన శ్రీకాకుళం వెళ్ళొచ్చి ఇటు అనకాపల్లి నుంచి ఒక 25 కిలోమీటర్ల దూరంలో వెళ్ళాను. అదేది మొన్న నర్సీపట్నం ఏరియాలో. నేను ఆటో డ్రైవర్ని కాబట్టి చెప్తాను. ప్రతి సంది అంటే జగదాంబ కానీ, పూర్ణ మార్కెట్, లేకపోతే అటు కొబ్బరితోట కానీ, ఇటు రైల్వే స్టేషన్ కానీ, అంటే మన సిటీ పరిధిలో నేను చూసిన రోడ్లు అయినా ఈ మన రీసెంట్గా 2 సార్లు వెళ్ళి వచ్చాను. శ్రీకాకుళం ఇటు అనకాపల్లి నుంచి 30 కిలోమీటర్లు లూప్ లైన్ బ్రహ్మాండంగా ఉన్న రోడ్లు. అదే గత గవర్నమెంట్లో ఒకసారి వెళ్ళాను. అక్కడ మా పిన్నాల ఊరు ఉంది, చూడడానికి వెళ్ళేటప్పటికి వెళ్ళి రావడం ఒళ్ళు హోనం అయిపోయింది అనమాట. అలాగంత చండాలంగా ఉన్నాను. ఆ గత గవర్నమెంట్ అంటే జగన్ గవర్నమెంట్ ఏదో పేరు చెప్పుకోవడమే తప్ప వీళ్ళు కంపేర్ చేయకూడదండి. ఒక సీనియర్ నాయకుడు బాధ్యతయుతంగా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. వారికి ఏంటంటే ఏదో పబ్బం గడుపుకోవడానికి కేసులు కొట్టించుకోవడానికి వచ్చిన వాడికి మనకి స్టార్ట్ చేద్దామంటే ఎలాగవద్దండి. ఆయనకి నక్కకి నాగలోకి ఉన్నంత తేడా ఉంది. అది ఆయన కేసులు మాఫీ కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఏదో పొత్తి పెట్టుకోవడానికి ఏదో మాధుమతి చేశాడు. ఆయన కాంట్రాక్టులు ఆయన చుట్టూ ఉన్న మనుషులు బతకడం కోసం చేసిన పని అది. అంతేగాని ఆయనకి ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వానికి కంపారిజన్ ఎప్పుడు చేయకూడదు. ఇప్పుడే కాదు, ఎప్పుడు కాదు. నేను పంచాయతీ కానీ, లేకపోతే ఇటు జీవీఎంసీ పరిధిలో ఉన్న రోడ్లు కానీ, ఎంపీటీసీ ఇవన్నీ చూసాను. లూప్ లైన్లు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. సిమెంట్ రోడ్లు కూడా. సూపర్ 6 పథకాల్లో ఈయన చెప్పినట్టు ఇక తల్లికి 100 రేపు మే నుంచి ఇస్తామన్నారు. తర్వాత ఇప్పటి వరకు ఆయన చెప్పిన 3 సిలిండర్లు అన్నారు. దానికి ఫస్ట్ సిలిండర్లు ఓకే దీపం పథకం ఓకే చేశారు. అలాగే పెన్షన్ 4000 వీళ్ళకి 250 కాకుండా ఒక్కసారి 1000 రూపాయలు పెంచాడు. అది కూడా ఆయన ఉన్నప్పుడు ఎలక్షన్కి వచ్చేటప్పుడు ఏప్రిల్ మేతో కూడా కలిపి ఆయన జూన్లో వచ్చేటప్పుడు 2 నెలలది కూడా కలిపి ఇచ్చాడు. అది గొప్పతనం. తర్వాత మొన్న ఈ తల్లికి వందనం, అలాగే ఉచిత బస్సు కూడా ఏదో దానికోసం కూడా అవుతుంది. రైతు భరోసా కూడా 20,000 రేపు జూన్ నుంచి దాన్ని కూడా వచ్చేస్తుండ్రు.
చెప్పిన మా ప్రకారం ఒక నెల 10 రోజులు అటు ఇటు అయితే అవ్వచ్చు, కానీ ఈయన మాట తప్పే మనిషి కూడా కాదు. ఈయన కంపల్సరీగా చేసే మనిషి. ఈ కూటమి ప్రభుత్వంలో మటుకు ఈయన చంద్రబాబు నాయుడు అనుభవం ఉన్న వ్యక్తి అండి. ఆయనతో ఈ పనికి మనలోనే సాటి చేయడమే తప్పు అసలు. అందుకోసం ఏంటంటే ఆ విషయంలో అయితే ఒక రోజు 2 రోజులు లేట్ 10 రోజులు లేట్ అయినా ఆ అప్పులు తీర్చుకుంటూ ఈ అవతల పాత గవర్నమెంట్ గత గవర్నమెంట్లో ఉన్న అప్పులకు వడ్డీలు కడుతూ ఇవన్నీ చేసుకుంటూ ఇప్పుడు మళ్ళీ ఆ సంక్షేమం అభివృద్ధి 2 బ్యాలెన్స్గా చేసుకొస్తున్నాడు. అక్కడ పోలవరం చూడండి, ఇటు అమరావతి చూడండి, మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఈడున్న 5 ఏళ్ళు కనీసం ఏమీ లేదు. ఎక్కడేం వస్తే అక్కడ పడాడు. వీడు తాలూకా కాంట్రాక్ట్లు బాగుపడ్డాడు. ఆడి చుట్టూ ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఇలాంటి వాళ్ళు బాగుపడ్డారు తప్ప మిగతా వాళ్ళు ఎవడు కూడా అసలు మామూలు సామాన్య మానవుడికి ఎవరికి ఏం జరగలేదు. ఏదో 10 మందికి ఇచ్చేవాడు, 100 మందికి ఇచ్చినాడు బిల్డప్. సాక్షి ఛానల్ బాగుపడింది అంతే. ఆయన ఉన్న తర్వాత సాక్షి ఛానల్, సాక్షి పేపరే బాగుపడింది తప్ప ఎవడు బాగుపడలేదు. కాబట్టి ఆయనకి ఈయనకి మరి ఎప్పుడు స్టార్ట్ చేయకండి. ఈరోజే కాదు, ఎప్పుడైనా సరే. వాళ్ళ నాన్నగారే పోటీ పడలేపారు ఈయనతోనే. ఈయనంతండి ఆయన దగ్గర. కాబట్టి ఈ విషయంలో మటుకు ఆయనతో కంపేర్ చేయకండి.